అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మన వీడియోస్కి ఎవరో దిష్టి పెట్టినట్టున్నారండి. అస్సలు నేను వీడియోస్ అన్నీ రెడీ చేసుకొని కూడా పెట్టలేని స్టేజ్లో ఉన్నాను. సో ఇప్పటికే లేటు. సో మనం ప్రీవియస్ వీడియోకి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు సంయుక్త గారు, కిల్లా శ్రీనివాసులు గారు, అనురాధ గారు. మీ రిక్వెస్ట్ నేను వీడియో ఆల్రెడీ పైప్ లైన్లో పెట్టానండి. ఖచ్చితంగా వీడియో వచ్చింది. కృష్ణకుమారి గారు, నీలు గారు, అనురాధ గారు, చిల్లన్ పెడుతున్నారు. మీ పేరేంటో చెప్పండి. సుభద్ర గారు, వెంకట్ చిక్కిం గారు, చందు గారు అన్నవరం, ఉమా గారు, నెక్స్ట్ మురళీమోహన్ గారు, ప్రేమ్ గారు. మీరందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ సిన్స్ వర్సెస్ ఫర్. ఐ హ్యావ్ బీన్ హంగ్రీ సిన్స్ మార్నింగ్. నాకు ఉదయం నుండి ఆకలిగా ఉంది. సో నెక్స్ట్ ఛాలెంజ్ షీ వెయిటెడ్ ఫర్ 10 minutes. ఎవరైనా ఈ వీడియో మిస్ అయ్యి ఉంటే వీడియో చూడండి, మీకే క్లారిటీగా అర్థమైద్ది. ఈరోజు మనం హిందూ ఎడిటోరియల్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు కదండి. మనం ఏ కొత్త పదం ప్రజెంట్ ఎంత పాపులర్ అయిన పదమైనా ఎక్కువ శాతం హిందూ పేపర్ నుంచే అందరూ నేర్చుకుంటారు. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూస్ఫుల్ అనమాట. వాటిలో కొన్ని కొత్త పదాలు ఈరోజు నేర్చుకుందాం. ఇమినెంట్ ఎలా పలకాలి? ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. ఇమినెంట్ అని పలకాలండి. M ఉంది కాబట్టి ఇమ్మినెంట్ అని అంటారు. కాదు, రాంగ్ ప్రొనౌన్సియేషన్ అండి. ఒక ఎమ్ యొక్క శబ్దం అనేది సైలెంట్ అనమాట. ఇమినెంట్ అని పలకాలి. ఇమినెంట్ అంటే త్వరలో జరగబోయేది. ఏంటి? త్వరలో సంభవించబోయేది. లేదా మన వాడుక భాషలో చెప్పాలి అంటే దగ్గరి కాలంలో సంభవించబోయేది అనేది అర్థం వస్తుందండి. అంటే అక్కరింగ్ సూన్ లేదా ఇంపీడింగ్ అని అంటాము అన్నమాట. సో అది ఏదైనా కావచ్చు, ఒక ప్రమాదం కావచ్చు, సంఘటన కావచ్చు, ఏదైనా ఒక మార్పు కావచ్చు, త్వరలోనే జరగబోయేది అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఇమినెంట్ అని వాడుతూ ఉంటామండి. గుర్తుపెట్టుకోండి. ఇదే పదాన్ని మనం జనరల్గా డైలీ లైఫ్లో అయితే ఇంపెండింగ్, ఎట్ హ్యాండ్, క్లోజ్, నియర్ బై, నియర్ ఇలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా వాడతామండి. ఇదే పదాన్ని మనం శంకు మెదడు ద్వారా సింపుల్గా ఇమ్నెంట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. నేను మీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఏదైనా సరే సైలెంట్ లెటర్ యొక్క శబ్దం ఉన్నప్పుడు ఆ వర్డ్ని మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇమినెంట్ ఉంది. ఒక ఎమ్ యొక్క శబ్దం సైలెంట్ కదా. జనరల్గా మనం చేసే తప్పేంది? IMINENT అని రాస్తాం, అవునా? అప్పుడు స్పెల్లింగ్ అర్థం మారిపోద్ది. సో వేరే అర్థం వచ్చేస్తుంది. సో ఇలాంటి వాటి గురించి మనం కొంచెం కేర్ తీసుకోవాలండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జామ్స్ ఆర్ ఇమినెంట్. మనందరికీ తెలుసు కదా, పరీక్షలు త్వరలో ఉన్నాయి, త్వరలో సంభవించబోతున్నాయి. సమ్మర్ హాలిడేస్కి ముందు మనందరికీ తెలుసు కదా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని. సో అదే అర్థం అనమాట. మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే ఇంకొన్ని మోర్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ కామెంట్ నేనే చేసి పిన్ చేస్తానండి. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ ఫీజబుల్. మనం జనరల్గా వింటూ ఉన్నాం నవేడేస్ ఎలా అంటే ఫీజబిలిటీ అంటూ ఉంటారు. ఫీజబిలిటీ అంటే మన సామర్థ్యం, మన స్తోమత, అంటే సాధ్యమైన, శక్యమైన, అంటే మన పరిమితిలో మనం చేయగలిగేదానినే ఫీజబుల్ అని వాడతామండి ఇంగ్లీష్లో. ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఎడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఇదే పదాన్ని మనం సింపుల్గా డైలీ లైఫ్లో ఏం వాడుతూ ఉన్నాం? ప్రాక్టికల్, వర్కబుల్, అచీవబుల్, అంటే ఏదైనా సరే మనం చేయగలిగేది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా ఫీజబుల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని మనం సింపుల్గా యూజ్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే
దిస్ ఐడియా ఈజ్ ఫీజబుల్ అంటే ఈ ఆలోచన సాధ్యమే, మనం చేయగలము అనేది అర్థం అనమాట. లేదంటే ఈ వర్క్ సాధ్యమే, మనం చేయగలము అని కూడా మనం ఇంగ్లీష్లో చెప్పచ్చు. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఎగ్జాస్పరేట్. ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు, సిఈఆర్ ఉంది కదా, ఎగ్జార్బేట్ అని అనొచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఆర్ యొక్క శబ్దం అనేది సైలెంట్ అండి. ఎలా పలకాలి? ఎగ్జాస్పరేట్ అని పలకాలండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాస్పరేట్ అంటే మరింత చెడగొట్టడం లేదా తీవ్రతరం చేయడం, అంటే దాన్ని ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ చేయడం, ప్రకోపింప చేయడం అని అంటూ ఉంటారు మన వాడుక భాషలో. అంటే మరింత ఎక్కువ చేయడం, మరింత చెడగొట్టడం అని అర్థమండి. సో ఈ పదాన్ని మనం వెర్బ్గా కన్సిడర్ చేస్తామండి. మేక్ అంటే ఉన్న సిచ్యువేషన్ని ఇంకాస్త వరస్ చేయడం అనమాట. అంటే అగ్రివేట్, మేక్ వరస్, లేదంటే కాంపౌండ్, ఇంటెన్సిఫై, ఇవన్నీ కూడా మనకి తెలుసు, ఆల్రెడీ నేర్చుకున్న పదాలే. మరింత ఎక్కువ చేయడానికి రిలేటెడ్ పదాలు, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క విధంగా వాడతామండి. ఈ పదాన్ని మనం సింపుల్గా చంకు మెథడ్ ద్వారా ఈజీగా నేర్చుకోవాలి అంటే ఎగ్జాస్పరేట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే స్ట్రెస్ కెన్ ఎగ్జాస్పరేట్ ఇల్నెస్ అంటే ఒత్తిడి అనారోగ్యాన్ని మరింత చెడగొట్టిద్ది. మనకి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు, మనం ఇంకా దాన్ని ప్రెజర్గా ఫీల్ అవుతున్నాము అనుకోండి, అది ఇంకా పెరిగిపోతుంది కదా. సో అదే అర్థం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ జెక్స్టుపోజ్. జెక్స్టుపోజ్ అంటే పక్క పక్కనే ఉంచడం అని అర్థం అండి. సో దాన్ని ఎలా పలకాలి ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. పక్క పక్కనే ఉంచడం, సమీపంలో ఉంచడం, దగ్గరగా ఉంచడం అని అర్థం అన్నమాట. సో మనందరికీ తెలుసు ఇదన్నీ ఒకే అర్థం వస్తుందని. సో ఈ పదాన్ని మనం వెర్బ్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. సో అంటే జనరల్గా అయితే కంపేర్, కాంట్రాస్ట్ అంటే పక్క పక్కనే, కాలిగేట్ అని, బిసైడ్ ఇలా వాడుతూ ఉంటాము, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా. సో ఈ పదాన్ని మనం చెంకు మెథడ్ ద్వారా జెక్స్టుపోజ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. అదేవిధంగా మనం ఈ పదాన్ని వాడి, ఈ పదం అయితే కొత్త పదం అండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద చార్ట్ జెక్స్టుపోజెస్ టూ రిజల్ట్స్. ఆ చార్ట్ ఏం చూపిస్తుంది? ఆ చార్ట్ రెండు ఫలితాలను పక్క పక్కన చూపిస్తుంది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా పెట్టడం, ఆల్రెడీ నేను ప్రతి సబ్జెక్టు పైలప్ చేసుకునే ఉన్నానండి. సో కొంచెం నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల నేను సరిగ్గా పెట్టలేకపోతున్నాను. 2 వీక్స్ నుంచి ఇదే ప్రాబ్లం. సో ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళ పేర్లు ఎవరెవరు కరెక్ట్గా చెప్తున్నారో వాళ్ళ పేర్లు చదవడానికి కూడా నేను 1 డే ఆగడం వల్ల, నెక్స్ట్ డే వర్క్ వల్ల, ఏదో హెల్త్ బాగోవడం వల్ల వీడియో డిలే అయిపోతుంది. ఇంకైతే అలా జరగదండి. థ్యాంక్స్ ఫర్ గ్రేట్ సపోర్ట్. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ డిప్లీట్ అంటే ఏమిటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా హైప్ చేయండి. ఎవరికైనా సరే యూస్ఫుల్ అంటే ఖచ్చితంగా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.